హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్ వచ్చేసి 12K సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా దగ్గరగా అయితే ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. నెంబర్ 1 ది డైనోసార్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మార్చ్ 6వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ది డైనోసార్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఒక్క మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే మనకి ఇది డైనోసార్ మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మార్చ్ 6వ తారీఖు నుంచి వెళ్ళి. నెంబర్ 2 యంగ్ షెర్లాక్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఇది ఒక అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళే మనకు డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేసి వాళ్ళే మనకైతే డైరెక్ట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మార్చ్ 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో. నెంబర్ 3 అక్యూజ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ ఫిబ్రవరి 27 నుంచి అయితే మనకి అక్యూజ్ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తారు. నెంబర్ 4 విజయ్ సేతుపతి గారి హీరోగా యాక్ట్ చేసిన గాంధీ టికెట్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఇక ఈ మూవీ వచ్చి మనకైతే ఫిబ్రవరి 28 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇక ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే అండ్ మన తెలుగు ఆడియన్స్ అయితే చాలామంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో మీ అందరికీ అయితే మనకు ఫిబ్రవరి 28 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 5 సుబేదార్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఇక ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా మనకైతే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడని వాళ్ళైతే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చూసిన వాళ్ళు మీకు కనుక నచ్చినట్టయితే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ అయితే మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మార్చ్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే సుబేదార్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 ది బ్లఫ్ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా మనకైతే యూట్యూబ్ ఛానల్లో అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అనే ఛానల్లో వచ్చేసి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో నేనైతే చూశాను, నాకైతే నచ్చాయి. ట్రైలర్ అండ్ టీజర్స్ రెండు కూడా నచ్చాయి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకి ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 రాక్షస మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కాకుండా G5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకు G5లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో నేనైతే మూవీని అయితే చూశాను. సో నేను పర్సనల్గా అయితే రికమెండ్ అయితే చేస్తున్నాను. మూవీ అయితే చాలా బాగుంటుంది. అందుకే వీడియోలో అయితే చెప్పడానికి అయితే ట్రై అయితే చేశాను. సో మూవీని అయితే మనకి G5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 8 ది CEO క్లబ్ మూవీ. సో ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకెన్నో రోజులు లేదు. సో రేపటి నుంచి అయితే మనకి మూవీ అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో రేపు అయితే రిలీజ్ అయితే అయిపోతుంది ఈ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. రేపటి నుంచి అంటే మనకు ఫిబ్రవరి 23 నుంచి అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది ఓటీటీలోకి. సో ఏ ఛానల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది రేపటి నుంచి ఈ మూవీ. నెంబర్ 9 వన్ పీస్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ టీజర్, ట్రైలర్ చూసి మీరు ఎంతగానో ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారని నాకైతే తెలుసు. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మార్చి 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది వన్ పీస్ మూవీ. నెంబర్ 10 హనీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగులోనే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఇది మన టాలీవుడ్ వాళ్ళ మూవీ. సో మన తెలుగు మూవీ. సో ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే సన్నెక్స్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ ఫిబ్రవరి 27 నుంచి అయితే కన్ఫామ్గా అయితే హనీ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం నాకు తెలిసి చాలామంది థియేటర్ అనేది వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ థియేటర్ అయితే సక్సెస్ఫుల్గా థియేటికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో మనకైతే సన్నెక్స్లో వచ్చేసి మనకి ఫిబ్రవరి 27 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 అమర్దీప్ హీరోగా యాక్ట్ చేసిన సుమతి శతకం మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది అండ్ సక్సెస్ఫుల్గా థియేటికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి ఫిబ్రవరి మంత్ నుంచి అయితే రిలీజ్ అయితే కావట్లేదు. సో మార్చి 4వ తారీఖు నుంచి అయితే సుమతి శతకం మూవీ అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 హోమ్ శాంతి 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 ఈ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి తరుణ్ భాస్కర్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ థియేటర్స్ ఫ్లాప్గా అయితే నిలిచింది అండ్ సక్సెస్ఫుల్గా థియేటికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఫ్లాప్ అవడంతో చాలామంది అయితే ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో వెయిట్ చేస్తున్న మీ అందరికీ అయితే మనకి మూవీ
ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే ఆహా వాళ్ళు ఇది తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు వచ్చి మనకైతే ఫిబ్రవరి 27 నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఓం శాంతి శాంతి ఈ మూవీని వచ్చేసి. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఫిబ్రవరి 27 నుంచి అయితే ఆహాలో అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 13 రవితేజ అన్న హీరోగా యాక్ట్ చేసిన భర్త మహాసేనులకు విజ్ఞప్తి మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీ సంక్రాంతి ఫెస్టివల్ రోజున అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో ఈ మూవీ ఫ్లాప్ అయినా కానీ మనకైతే తొందరగా అయితే వచ్చేస్తుంది అని అనుకున్నారు కానీ ఈ మూవీ పోస్ట్పోన్ మీద పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. సో ఈసారి వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 27 నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే G5 వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ వచ్చి మనకు ఫిబ్రవరి 13 రిలీజ్ చేస్తామని అన్నారు. ఆ రోజు అయితే రిలీజ్ అయితే చేయలేదు. సో మళ్ళీ ఫిబ్రవరి 20 నుంచి అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో అప్పుడు కూడా రిలీజ్ అయితే చేయలేదు. సో ప్రజెంట్ వచ్చేసి మనకైతే 27 అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ చేస్తామని అంటున్నారు. నెంబర్ 14 ఫంకీ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి విశ్వక్సేన్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యి మనకు కొన్ని రోజులు అవుతున్నా కానీ మనకైతే ఇంకో మూవీ నుంచి టీజర్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. రిలీజ్ కూడా అయిపోయింది. సో టీజర్ అయితే చాలా బాగుంటుంది ఆ మూవీకి సంబంధించింది. సో ఇంకా చూడండి వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ ఫంకీ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ ఇంకా థియేటర్ అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు మార్చి 11 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఫంకీ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం నాకు తెలిసి చాలామంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తుంటారు. ఎందుకంటే ఈ మూవీ చెప్పుకోదగ్గ మంచి టాక్ అయితే తెచ్చుకోలేదు. సో అందుకే ఈ మూవీని థియేటర్లో చూసుకోకుండా ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందామని చాలామంది అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో మీ అందరికీ అయితే మనకు మార్చి 11 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 15 కపుల్ ఫ్రెండ్లీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్లో ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఉంది. సో ఈ మూవీకి వచ్చేసి రేటింగ్ వచ్చేసి మనకైతే 10కి 9.6 అయితే రేటింగ్ అయితే ఉంది ఈ మూవీకి. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్లో అసలు మిస్ కాకండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ప్రభాస్ అన్న ఇంటర్వ్యూ కూడా చూసి ఉంటారు. సో ఈ మూవీ నుంచి అది ఎంత బాగుందో అందరికైతే మన ప్రభాస్ అన్నకి నచ్చిందంటే ఈ మూవీ ఎలా ఉంటుందో మీకు ఎక్స్పెక్టేషన్స్కే వదిలేస్తున్నాను. సో తప్పకుండా మీరు థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో దాని తర్వాత ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ మూవీ వచ్చి ఓటీటీలో తొందరగా అయితే రావట్లేదు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఈ ఫిబ్రవరి మంత్లో రిలీజ్ కూడా కాదు, మనకు ఈ మార్చ్ మంత్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అందుకే మీరు థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయమని అంటున్నాను. సో ఈ మూవీ వచ్చి మనకైతే మార్చ్ మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. డేట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు వీడియో అయితే పక్కాగా అయితే చేస్తాను. సో ఈ 15 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకొని మీలో చాలామంది అయితే వీడియోస్ అనేది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. సో ఈ వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకొని అండ్ మంచి ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి.